వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో, మన నాలుక చూసి మనకు ఎలాంటి అనారోగ్య సమస్య ఉందో తెలుసుకోవచ్చు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు జనరల్‌గా నాలుక చూపించమంటారు. దాన్ని బట్టి వాళ్ళు అనారోగ్య సూచనని అంచనా వేస్తారు. మరి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్న పులిపాటి గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. యెస్. మ్యామ్ టంగ్ చూసి మనకి ఏ జబ్బు ఉందో తెలుసుకుంటారు డాక్టర్స్ అంటారు. టంగ్‌లో ఏం తెలుస్తది అసలు? ఎలాంటి చేంజెస్ ఉంటే ఏ జబ్బు ఉన్నట్లు? సో, మనం చిన్నప్పటి నుంచి ఎప్పుడు డాక్టర్ దగ్గరికెళ్ళినా ఫస్ట్ పల్స్ పట్టుకుంటారు. అవును. తర్వాత నాలుక చూపించమని అడుగుతారు. అవును. సో, నాలుక చూడగానే వాళ్ళకొక ఇండికేషన్ అనేది వస్తుందనమాట. హ్మ్. సో, ముఖ్యంగా మన టంగ్‌ని చూస్తే గనక అండి, నార్మల్ టంగ్ అయితే గనక లైట్ పింకిష్ కలర్‌లో ఉంటుందనమాట. హ్మ్. సో, అది కాకుండా వేరియేషన్స్ ఏవైనా కానివ్వండి, ఎన్నో మనం గమనించుకోవచ్చు. లైక్ టంగ్ నార్మల్ షేప్‌లోనే ఉందా? హ్మ్. లేకపోతే ఏమైనా బ్లిస్టర్స్ హ్మ్. లాగా ఏమైనా వచ్చాయా? మనము ఇవి అంటాం చూడండి, మౌత్ అల్సర్స్ హ్మ్. అలా ఏమైనా ఉన్నాయా? ఎక్కడైనా రెడ్‌గా ఇన్‌ఫ్లమేషన్స్ ఏమైనా ఉన్నాయా? లేకపోతే టంగ్‌లో కట్స్ ఏమైనా ఉన్నాయా? హ్మ్. ఆ సోర్‌నెస్ ఏమైనా ఉన్నాయా? సో, ఇవన్నీ కూడా అబ్జర్వ్ హ్మ్. చేస్తామనమాట. అంతేకాకుండా కలర్ ఆఫ్ ద టంగ్. హ్మ్. కలర్ ఆఫ్ ద టంగ్‌తో చాలా ఇండికేషన్స్ మనకి తెలుస్తాయి. ఓకే. సో, ఎందుకనంటే మన ఏదైతే గట్ హెల్త్ ఉందో, మన డైజెస్టివ్ సిస్టమ్ హెల్త్ ఏదైతే ఉందో అది కంప్లీట్‌గా టంగ్‌లో నుంచి మనం డయాగ్నోస్ చేయొచ్చు. హ్మ్. టంగ్ డయాగ్నోసిస్ అనే ఒక చాలా పెద్ద సబ్జెక్ట్ ఉందండి. హ్మ్. సో, సింపుల్‌గా చెప్పాలి అనంటే ఒకవేళ వైటిష్ లేయర్ కోటింగ్ ఉందనుకోండి, మనకి టంగ్‌ని చూడగానే తెలిస్తే గనక, అది వచ్చేసి ఎక్కువ ఆ వైటిష్ కోటింగ్ అనేది బాక్టీరియల్ గ్రోత్ హ్మ్. ఎక్కువ ఉంది అన్నది ఇండికేట్ చేస్తది. ఓకే. అదే అంటే మనకి టంగ్ వైట్‌గా ఉంటే బాక్టీరియల్ గ్రోత్ ఉన్నట్లే. ఉన్నట్లు. ఓకే. సో, దాని మూలానే ఆ వైటిష్‌నెస్ అనేది డెవలప్ ఆ! అవుతుందనమాట. అండ్ ఆ స్మెల్ కూడా మనకి తెలుస్తుంది. ఒక హ్మ్. డిఫరెంట్ ఆర్డర్ బ్యాడ్ అనేది, బ్రీత్ అనేది బ్యాడ్ ఉంటుంది. బ్రెత్ అనేది హ్మ్. వస్తుందనమాట. అంతేకాకుండా వైటిష్‌గా ఉందనుకోండి హ్మ్. టంగ్, మనము సర్టెన్ డెఫిషియన్సీస్ ఉన్నాయి. హ్మ్. లైక్ బి12 డెఫిషియన్సీ ఉన్నా కానివ్వండి, ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా కానివ్వండి, అప్పుడు కూడా మనకి టంగ్ కొంచెం వైటిష్‌గా హ్మ్. కనిపిస్తుందనమాట. హ్మ్. అంతేకాకుండా ఒకవేళ టంగ్ కొంచెం ఎక్కువ రెడ్డిష్‌గా ఉంది. అలా ఉంటే గనక ఇంటర్నల్ స్పెసిఫికల్లీ మన స్టమక్ కండిషన్ అనేది తెలుస్తుంది. హ్మ్. ఎక్కువ అసిడిటీ ఉన్న వాళ్ళకి, హ్మ్. తర్వాత ఇంటర్నల్ బాడీలో ఇన్‌ఫ్లమేషన్స్ ఉన్న వాళ్ళకి, లేదా క్రానిక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజెస్ ఎవరికైతే ఉంటాయో జాయింట్ డిసీజెస్ కానివ్వండి, హ్మ్. అపార్ట్ ఫ్రమ్ దట్ స్టమక్‌లో గనక అల్సర్స్ ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి కూడా అంతా కూడా టంగ్‌లో హ్మ్. చాలా రెడ్డిష్‌గా ఇన్‌ఫ్లమేషన్ అనేది కనిపిస్తుందనమాట. ఓకే. ఒకవేళ టంగ్ యెల్లోయిష్‌గా కనిపిస్తుందనుకోండి, హ్మ్. సో, అది డైరెక్ట్‌గా మన లివర్ హ్మ్. డిసీజ్ అనేది ఇండికేట్ చేస్తుంది. ఓకే. బికాజ్ లివర్‌లో బిలిరుబిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. హ్మ్. అది ఎప్పుడైతే లెవెల్స్ పెరుగుతాయో, హ్మ్. లివర్ అనేది టాక్సిక్ కండిషన్‌లో వెళ్ళింది అన్నది మనకి క్లియర్‌గా ఇండికేట్ చేస్తుంది. యెస్. యెల్లోయిష్ టంగ్ అయితే గనక. హ్మ్. యెస్. అండ్ ఇంకొక కండిషన్ వచ్చేసి పర్ప్లిష్‌గా అవ్వడము. హ్మ్. కొంచెం పర్ప్లిష్‌గా ఉందనుకోండి హ్మ్. టంగ్. అది అయితే గనక ఇంకా క్రానిక్ డిసీజెస్ హ్మ్. ఏమైనా ఉన్నాయి. హ్మ్. ఇంటెస్టైనల్ డిసీజెస్ కానివ్వండి. అలాంటిది ఈ హ్మ్. పర్ప్లిష్ టంగ్ అనేది ఇండికేట్ చేస్తుందనమాట. యెస్. మ్యామ్ కొందరికి నాలుక మీద నల్లటి మచ్చలుంటాయి. కొందరి నాలుక మొత్తం అది ఒకలాగా డార్క్ బ్రౌన్ కలర్‌లో ఉంటుంది. అదేంటి? అంటే నాలుక పైన మచ్చలు ఉండడం అనేది ఆహ్, నథింగ్ రాంగ్ విత్ ఇట్ అండి. ఓకే. అదేం స అనారోగ్య అదేమి డిసీజ్డ్ కండిషన్ ఇండికేట్ చేయదు. ఓకే. సో, కొందరికి అది బై బర్తే ఉంటుంది. హ్మ్. కొందరికి అది తర్వాత డెవలప్ అవ్వచ్చు. హ్మ్. బట్ అది డిసీజ్డ్ కండిషన్ లాగా ఏమి ఇండికేట్ చేయదనమాట. హ్మ్. మచ్చలు ఉండడం మాత్రం. ఇంకా ఇంకా టంగ్‌లో ఇంకా వేరియేషన్స్ అంటే కొందరికి టంగ్ మొద్దుబారడం, అవును. మందంగా అవ్వడము, హ్మ్. తర్వాత ఎక్కువ మాటలు పలకలేకపోవడము హ్మ్. బికాజ్ అది మందంగా అయింది హ్మ్. అనంటే అప్పుడు మనం ఇంటర్నల్లీ హ్మ్. సమ్ బాడీ ఈజ్ ఇన్ టాక్సిక్ కండిషన్ అనేది ఒకటి ఇండికేట్ అవుతుందండి. ఓకే. సో, మనం చెక్ చేయాల్సి ఉంటుంది అప్పుడు. ఓకే. ఎస్పెషల్లీ స్టమక్, లివర్, హ్మ్. స్ప్లీన్ ఈ ఆర్గన్స్‌ని మనం ఖచ్చితంగా హ్మ్. చెక్ చేయాల్సి ఉంటుందన్నమాట. యెస్. ఖచ్చితంగా మ్యామ్. సో, నార్మల్ టంగ్ అంటే నార్మల్‌గా నాలుక హెల్తీగా ఉంది అని తెలియడం ఎలాగంటే, హ్మ్. సో, అది పింక్ కలర్‌లో ఉంటుంది. లైట్ పింకిష్ లైట్ కలర్‌లో పింకిష్ ఉంటుంది. కలర్‌లో సో, ఉంటుంది. దాని మీద ఎలాంటి బ్రౌన్ స్పాట్స్ ఉన్నా, లేదా వైటిష్‌గా కనిపించినా, హ్మ్. లేదా కొంచెం పర్పుల్ షేడ్‌లో ఉన్నా కానీ, అది మనకు అనారోగ్య సూచనే. సో, అబ్సల్యూట్‌లీ అండి. చాలా మందికి నాలుక మందంగా కూడా ఉంటుంది. దళసరిగా మీరన్నట్లుగా హ్మ్. పలకడానికి చాలా కష్టంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. అది కూడా అనారోగ్య సూచన. అవునండి. యెస్. మనకు మనం గూడా చెక్ చేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే మంచిది. సో, ఈ టంగ్ మనకి చెప్పే సూచన ఇచ్చే ముందే లోపల ఆర్గాన్స్ లోపల ఏదో ఇష్యూ ఉంటుంది. సో, వేరే రీజన్స్ వల్ల గూడా వేరే
మనకి సైన్స్ వల్ల కూడా తెలుస్తుంది. డాక్టర్ దగ్గరికి అప్పటికే వెళ్ళుంటాంలేండి. యెస్. కానీ పరీక్షించుకోవడం మంచిది. చాలా చక్కటి విషయాలు చెప్పారండి. ధన్యవాదాలు డాక్టర్ గారు. నమస్తే అండి.